అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ లా థైరాయిడ్ లేని వాళ్ళు హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అయ్యి థైరాయిడ్ రాకుండా ఉండడానికైతే నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనం వాటర్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇలా ఎత్తిపోసుకొని గబగబా అస్సలు వాటర్ తాగకూడదండి. ఎందుకంటే మనకి ఇక్కడ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్రంథులు ఏంటంటే మనం ఎత్తిపోసుకున్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా పడి థైరాయిడ్ గ్రంథులలో హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అయ్యి థైరాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి చెందడానికి అవకాశం పడుతుందంట. నేను ఇంతకుముందు మన డైట్ వీడియోలలో కూడా పెట్టానండి. కావాలంటే చూడండి. నాకు డాక్టర్ గారు చెప్పారు. వాటర్ ఎప్పుడైనా సరే ఇలా నిమ్మలంగా, నిదానంగా తాగాలి. వాటర్ ఎప్పుడైనా స్పీడ్‌గా తాగకూడదు. మనం ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు, ఎక్కువ దాహం వేసినప్పుడు ఎక్కువ మంది ఏంటంటే గబగబా నీళ్ళు తీసుకొని గబగబా ఎత్తి పోసుకుంటూ ఉంటారు. అలా తప్పండి. అలా అస్సలు చేయకూడదు. ఈ థైరాయిడ్ గ్రంథులనేవి ఉత్పత్తి చెందకుండా ఉండాలంటే మనం వాటర్‌ని ఎప్పుడైనా గానీ నోరు బెట్టి వాటర్ బాటిల్‌తో తాగినా, గ్లాస్‌తో తాగినా సరే ఎప్పుడైనా నీళ్ళు నోరు బెట్టి నిమ్మలంగా తాగండి. ఓకేనా మరి?